హలో ఆల్. చాలా రోజుల తర్వాత ఒక లో బడ్జెట్ ఫుడ్ డేట్ అన్నమాట ఇది. వర్క్ ప్రెషరే సరిపోతుంది. బయటకి వెళ్ళడం కూడా కుదరట్లేదు ఈ మధ్య. చూసారు కదా! కేపీహెచ్‌బీలో అన్నమాట. ఇది గోదావరి ఫుడ్స్. మాకు ఇక్కడి రాగి సంగటి అంటే చాలా ఇష్టము. చికెన్ కర్రీ అండ్ టమాటో చట్నీతో ఇస్తారు. చాలా బావుంటుందనమాట. యమ్మీగా ఉంటుంది. బట్ మేము వెళ్ళేసరికి అయిపోయింది. ఇంకా ఓన్లీ బిర్యానీ ఉంది అన్నారు. ఒకటి నార్మల్ చికెన్ అండ్ అలాగే నాటుకోడి ఉందనమాట బిర్యానీ. అండ్ ప్రాన్స్ బిర్యానీ కూడా ఉంది. చూసారు కదా! అలా ఫ్రై పీస్ అండ్ దానిపైన ఇలా బిర్యానీ పెట్టిస్తారు. మేమైతే ఒక నాటుకోడి బిర్యానీ తీసుకున్నాం. రూ. 150 అంట. టేస్ట్ మాత్రం చాలా బావుంది. అంటే నాటుకోడి కాదేమో, అది ఫారం కోడేమో, బట్ టేస్ట్ మాత్రం చాలా బావుంది. నాకైతే బాగా నచ్చింది. క్వాంటిటీ కూడా బాగానే వచ్చింది ఈ బిర్యానీకి. చాలా మందుంటారు. క్రౌడ్ బావుంటుందక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక బిర్యానీ ప్రాన్స్ బిర్యానీ తీసుకున్నాము. అది కూడా ఫ్రై పీస్ బిర్యానీయే. ప్రాన్స్ బిర్యానీ కూడా చాలా బావుంది. చూసారు కదా! అండ్ గోంగూర ఇస్తారు. అలాగే ఇలా సూప్‌లా ఉంది కదా! అది కూడా ఇస్తారు. గోంగూర కూడా చాలా టేస్టీగా అనిపించింది నాకు. సో, నేను మా హస్బెండ్ ఇలా షేర్ చేసుకొని తిన్నాము. ప్రాన్స్ బిర్యానీ అండ్ నాటుకోడి బిర్యానీ. ప్రాన్స్ బిర్యానీ వచ్చేసరికి రూ. 180. చాలా వర్త్ అనిపించింది నాకు లో బడ్జెట్‌లో. ఇలా అప్పుడప్పుడు తినొచ్చు. చాలా టేస్టీగా ఉంది. చాలామంది ఫ్యామిలీస్‌తో అలా వచ్చి సరదాగా తింటూ ఉన్నారు పిల్లలతో కూడా. నాకు భలే అనిపించింది అక్కడ. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే మనం కూర్చొని తినడానికి అంత ఉండదనమాట. మేమిక్కడ తింటుంది కూడా నుంచునే. ఒక టేబుల్స్ ఉంటాయి. అక్కడ నుంచుని అలా తింటూ ఉన్నాము. బట్ టేస్ట్ మాత్రం చాలా బావుంది. మీరెవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. అక్కడ కేపీహెచ్‌బీలో కనకదుర్గమ్మ అండ్ సాయిబాబా టెంపుల్ ఉంటుంది కదా! దాని పక్కనే ఉంటుంది. ఈ స్టాల్ అయితే ఫుడ్ స్టాల్. చాలా బావుంది టేస్ట్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శివ రేష్మ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్. టాటా. బాయ్ బాయ్.